మాజీ ముఖ్యమంత్రి తమిళనాడు రాష్ట్ర మాజీ గవర్నర్ కొణిజేటి రోసయ్య గారి 92వ జయంతి ఉత్సవాలను నూతనంగా ఎన్నిక కాబడిన కన్యకా పరమేశ్వరి దేవస్థాన సత్రం కమిటీ ఆధ్వర్యంలో మరియు గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం వైశ్య విద్యానిధి హాస్టల్ కమిటీ మరియు వాసవి సేవా సమితి ఈ 5 సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం దేవస్థాన ప్రాంగణంలో గల రోసయ్య గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు। ఈ సందర్భంగా దేవస్థాన కమిటీ నాయకులు మాట్లాడుతూ శాసన మండలి సభ్యునిగా మంత్రిగా ముఖ్యమంత్రిగా గవర్నర్గా విశిష్ట సేవలు అందించిన కొణిజేటి రోసయ్య యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు। రాష్ట్ర శాసనసభలో ఎక్కువసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత రోసయ్యకే దక్కుతుందని తెలిపారు। కార్యక్రమంలో పెండెల వెంకట్రావు, తాతా శ్రీనివాసరావు, శ్రీ రామరాజా, గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పెండెల సుబ్బారావు, కోశాధికారి గుర్రం భాస్కర వెంకట సుధీర్, తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గోనుగుట్ల శ్రీనివాసరావు, కోశాధికారి తాళ్లూరి శ్రీ రామచంద్రమూర్తి, కార్యదర్శి గుప్తా గారు, వైశ్య విద్యానిధి కమిటీ అధ్యక్ష కార్యదర్శులు, వాసవి సేవా సమితి అధ్యక్షులు వరద వెంకటశేషగిరిరావు, ఉపాధ్యక్షులు తలిశెట్టి సుధాకర్, సహాయ కార్యదర్శి తాళ్లూరి సూర్యనారాయణ గారు మరియు అన్ని సంస్థల అధ్యక్ష కార్యదర్శులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు। ఈ రోజు రోసి గారు 92వ జన్మదినోత్సవం జరుపుకుంటున్నాము। ఆర్య వయసులు అందరూ పూలమాలలు అర్పించినాము। ఆయన ఎన్నో పదవులు చేసినారు, ఆయన చేయని పదవి లేదు, ఆయన లోటు మాకు ఇంకా తెరవలేనిది। ఈరోజు కొణిజేటి రోసయ్య గారి 92వ జయంతి సందర్భంగా పట్టణంలో ఉన్నటువంటి కమిటీలందరూ కూడా కలిసి కొత్తగా ఎన్నికైన దేవస్థానానికి కమిటీ తరఫున మేమందరం కూడా పూలమాలంకృతం చేసి వారికి జోహార్లు అర్పిస్తున్నాము। అయితే రోసయ్య గారు అంటే వయసులకి ఒక దేవుడు లాంటి వాడు। ఎన్ని వివాదాలు వచ్చినా కూడా ఆయన పరిష్కారం చేసేవాడు। సామరస్యంగా వాళ్ళ రాజకీయాల్లో ఎట్లా పరిష్కారం చేస్తాడో ఇక్కడ కూడా ఎవడు గొడవలు లేకుండా చూసేవాడు। అట్లాంటి రోసయ్య గారు పోయిన తర్వాత జరుగుతున్న విధానం అందరికీ తెలుసు। మా ఆర్యవైశ్యులకి కులదైవం వాసవి కన్యకా పరమేశ్వరి మాత అయితే, మా ఆర్యవైశ్యులకి రాజకీయ పరంగా కానీ, సేవాపరంగా కానీ, ఒక ఉన్నతి పరంగా కానీ పితామహులు భీష్మాచార్యులు శ్రీ డాక్టర్ కొణిజేటి రోసయ్య గారు వారు మన తెనాలి ప్రాంతవాసి కావటం మనకెంతో అదృష్టం, మనకెంతో గర్వకారణం। మన కొణిజేటి రోసయ్య గారి 92వ జయంత్యుత్సవాలు దేవస్థానం ప్రాంగణం గల వారి యొక్క కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది। మరి రోసయ్య గారు అంటే మన కులంలో భీష్మాచార్యులు, మరి ఆయన ఉన్నంతకాలం కూడా ఏది చెప్తే అది జరిగేది। మరి ఆయన ఎన్నో పదవులు చేపట్టారు, అట్లానే మరి ముఖ్యమంత్రి చేశారు, ఎమ్మెల్యేగా చేశారు, ఎమ్మెల్సీగా చేశారు, మరి గవర్నర్గా చేశారు। వారి హయాంలో మన వయసు కులంలో ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నాము।